రాజధానిలో ఆగిపోయిన 3 రాజధానుల శిబిరం ముగిసింది. శిబిరాన్ని మూసేసి నిర్వాహకుడు గురునాథం టీడీపీలో చేరారు. ప్రస్తుతం శిబిరం నిర్వాహకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్నో ఇబ్బందులు పడ్డారు, మేము ఇబ్బందులు పడ్డాం, అందరం కలబడ్డాం. ఈ ప్రాంతంలో ఎన్నో బాధలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము శివనాథ్ గారిని తీసుకొని నేను వాళ్ళందరినీ కూడా పరామర్శించి మేము ఉన్నామని చెప్పి అభయాస్తం ఇస్తాం. తప్పకుండా అన్ని కోరికలు నెరవేరుతాయి. అధికారం అనేది ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్. రాజ్యాంగంలో ప్రజాస్వామ్యతంగా అట్లా ఉంటే ఒక ధర్మకర్తగా నిన్ను ఎన్నుకుంటే నువ్వు ఏం చేయాలంటే తండ్రి పాత్ర చేయాలా. చేయకుండా నేను 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 అనే అహం పోవాలంటే తప్పకుండా డెమోక్రసీని సేవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఆసన్నమైంది. అందుకనే నేను ఆ డెమోక్రసీని నమ్మినటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో తప్పకుండా ముందుకెళ్తాను. రేపు రాబోయేటువంటి రోజుల్లో నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయబోతా ఉన్నా. బహుజన రాజకీయ యాత్ర. ఆ యాత్రకి మీ అందరూ కూడా సహకరించాలా. నాతో పాటు డాక్టర్ గారైనటువంటి విశ్వనాథన్ గారు, అదేవిధంగా నరసింహ చౌదరి గారు, సరే సీతారామయ్య గారు ఇటు పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి, జవహర్ గారు, వీళ్ళంతా కూడా మరి చేరారు. లోకేష్ గారి సమక్షంలో మేము తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇక రేపటి నుంచి రాజకోట రహస్యాలు ఏవైతే ఉన్నాయో వారన్నిటి మీద మనం మాట్లాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రజలకి ఎలక్షన్ టైంలో చెప్పాల్సినటువంటి బాధ్యత, నిజాలు మన మీద ఉంది. తప్పకుండా నేను 4 సంవత్సరాలుగా పడినటువంటి బాధలు, నేను పడినటువంటి ఎన్నో కష్టాలు అవన్నీ కూడా సమాజానికి తెలియాలా. రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా నేను ప్రజల దగ్గరికి వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు అందరూ కూడా 1300 రోజులుగా ఉద్యమం చేశారు. ఎవరు చేయించారండి ఆ ఉద్యమం? అది ఎవరు చేయించారనేది కాదు, అక్కడ స్పష్టత నేను ఇస్తాను. ఆయన ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఇస్తానంటే అంబేద్కర్ వాదులుగా వికేంద్రీకరణ బాగుంటుందేమో, ఏర్పాటువాదం రాకూడదనేటువంటి ఆలోచనతో నేను ఎప్పటి నుంచో ఉద్యమాలు అంటే నాకు ఫ్యాషన్. నేను ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తూ ఉన్నాను. చాలా వాటిల్లో కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నాను. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా నేనే దానికి జాతీయ కోఆర్డినేటర్గా ఉన్నాను మందాకృష్ణమాది గారితో పాటు. నేను ఎస్సీ ఎస్టీ సప్లాను దానికోసం కూడా 80 గంటలు నేను హైదరాబాద్ ఇందిరా పార్కులో కూడా ఆమరణ దీక్ష చేశాను. ఆ నేపథ్యంలో నేను అతను నమ్మి 52,000 పట్టాలు ఇస్తాడు ఇంగ్లీష్ మాధ్యమం, ఇది బహుజనులకు అవసరమని నేను అక్కడ స్వతహాగా స్వచ్ఛందంగా ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి ఆర్థిక పరిపుష్టి లేకుండా కష్ట నష్టాలకు ఓర్చుకొని శ్రమే పెట్టుబడిగా పెట్టి ఆ యొక్క ఉద్యమాన్ని ఉర్రతొలగించామే తప్పించి ఎవరి యొక్క బ్లెస్సింగ్స్ లేవు. కానీ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు కాబట్టి అతన్ని మేము ప్రేమించాం. అంతకుమించి ఏ పార్టీ యొక్క ప్రమేయం అక్కడ లేదు. అందువల్ల తప్పకుండా మా యొక్క సమస్యల పరిష్కారం దిశవైపు గవర్నమెంట్కి విన్నవించుకోవాలి కాబట్టి గవర్నమెంట్కి విన్నవించుకున్నాం. ఆ నేపథ్యంలోనే మేమంతా కూడా కలిసి ప్రయాణం చేశాం. అంతేగాని ఇది మేము స్వతహాగా చేసినటువంటి ఉద్యమం. తప్పకుండా మా నిర్ణయం మేరకే ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అవును, దీన్ని అడ్డు పెట్టుకొని ఎవరన్నా స్వలాభం కోసం ఏమన్నా కార్యక్రమాలు చేశారు? ఎందుకంటే రాజకీయ పార్టీల మీద దాడులు చేసిన పరిస్థితి కూడా